అర్షములకి సంబంధించిన కామన్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో మిత్ నెంబర్ 1, ఒకసారి అర్షములకి పైల్స్ సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తుంది అన్నది మిత్. బట్ ఫ్యాక్ట్, కరెక్ట్ టైమ్ ఆఫ్ సర్జరీ కరెక్ట్ టైంలో చేయించుకొని సర్జరీ తర్వాత సర్జన్ చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ కరెక్ట్ గా తప్పకుండా పాటిస్తూ కాంప్లికేట్ కాకముందే కనుక ఆపరేషన్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా తిరిగి రాదు అన్నది ఫ్యాక్ట్. సో మిత్ నెంబర్ 2, అర్షములు పైల్స్ కి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మోషన్స్ కంట్రోలింగ్ ఎబిలిటీ, అంటే మోషన్స్ ఆపుకునే కెపాసిటీ తగ్గిపోతుంది, మోషన్ తెలియకుండా పాస్ ఆన్ అయిపోతుంది అనేటువంటిది మిత్. బట్ ఫ్యాక్ట్, సర్జరీ చేసే సర్జన్ కి ఎంతవరకు పైల్స్ సంబంధించిన ఆపరేషన్ చేయాలనేటువంటిది పూర్తిగా అవగాహన ఉంటుంది. సో కాస్త ఎక్కువ చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు, అట్లా అని చెప్పి తక్కువ చేస్తే పేషెంట్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎంతవరకు చేయాలో పైల్స్ కి తన స్టేజ్ ని బట్టి అంతవరకు ఆ సర్జన్ చేస్తారు. ఎఫిషియెంట్ సర్జన్ తోటి కనుక చేయించుకున్నట్లయితే ఈ సమస్య అసలు ఉత్పన్నం కాదు. ఇది ఫ్యాక్ట్. సో మిత్ నెంబర్ 3, సో పైల్స్ కి ఆపరేషన్ చేయించుకోకపోతే కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది. ఈ పైల్స్ రేపు పొద్దున క్యాన్సర్ కింద మారడానికి అవకాశం ఉంటుందా? పైల్స్ యథావిధిగా క్యాన్సర్ కింద మారదు. కాకపోతే అది చేయించాల్సిన టైంలో కనుక ట్రీట్మెంట్ కనుక చేయించుకున్నట్లయితే ఇప్పుడు సింపుల్ స్టేజ్ లో ఉన్నటువంటి పైల్స్ రేపు పొద్దున కాంప్లికేట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ సర్జన్ కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకోండి. సో డోంట్ పైల్ అప్ యువర్ పైల్స్.